ఒకప్పుడు ఓ సాధారణ ఆటో డ్రైవర్ ఇప్పుడు 400 కోట్ల విలువైన కంపెనీకి సీఈఓగా మారి దేశవ్యాప్తంగా సెన్సేషన్గా మారాడు. తనపై తాను ఉంచిన నమ్మకం, ప్రజల సమస్యలను అర్థం చేసుకునే తెలివి, ఈ రెండే అతని జీవితాన్ని పూర్తిగా మార్చేశాయి. బీహార్కు చెందిన దిల్కుష్ కుమార్ అనే ఆ యువకుడు సక్సెస్ జర్నీ గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. బీహార్లోని ఓ చిన్న పట్టణంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పెరిగిన దిల్కుష్ 12వ తరగతి వరకు మాత్రమే చదివాడు. ఆ తర్వాత కుటుంబ పరిస్థితుల వల్ల ఉద్యోగాల కోసం తిరిగాడు. సెక్యూరిటీ గార్డ్ నుంచి చిన్న ఉద్యోగాల వరకు అప్లై చేసిన ప్రతి చోట అతనికి వచ్చిన సమాధానం ఒకటే: ఈ ఉద్యోగానికి నీ చదువు సరిపోదు. ఒక ఇంటర్వ్యూలో ఐఫోన్ లోగో కూడా గుర్తించలేదని చెప్పి అతన్ని రిజెక్ట్ చేశారట. అంతటితో అతని జీవితం ఆగలేదు. రోజు ఆటో నడిపి కుటుంబాన్ని పోషించాడు. సరిగ్గా ఈ టైంలోనే ఓ పెద్ద సమస్య అతని కళ్ళ ముందు కనిపించింది. దూర ప్రాంతాలకు టాక్సీలో వెళ్లాలంటే కాస్త ఖర్చుతో కూడుకున్నది. ఆటో డ్రైవర్గా ఉన్నప్పుడు చాలా మంది ప్యాసింజర్లు కూడా ఇదే విషయం దిల్కుష్కు చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించడానికి తాను ఏదో ఒకటి చేయాలనుకున్నాడు. ఈ సమస్యను అవకాశంగా మార్చుకొని అఫోర్డబుల్, నమ్మకమైన వన్ వే ట్రావెల్ ను అందుబాటులోకి తీసుకొచ్చాడు. చేతిలో పెద్ద పెట్టుబడి ఏమీ లేకపోయినా సేవ చేయాలి, సమస్యను తగ్గించాలి అన్న ఆలోచనతో 2016లో రోడ్ బేస్ అనే ట్రావెల్ ప్లాట్ఫామ్ ను ప్రారంభించాడు. యాభై కిలోమీటర్ల కంటే ఎక్కువ ప్రయాణం చేసే వారికి ఈ ప్లాట్ఫామ్ టాక్సీ సర్వీసులను అందిస్తుంది. కార్ పూలింగ్, రైడ్ షేరింగ్ సేవలను అందిస్తుంది. ప్రయాణికులు రైడ్ షేర్ చేసుకోవచ్చు. అయితే ఇందులో రానుపోను ఛార్జీలు ఉండవు. కేవలం పోవడానికైనా రావడానికైనా ప్రయాణించిన దూరానికే ఛార్జీలు తీసుకుంటారు. దీంతో దూర ప్రయాణాల ఖర్చుల భారం కూడా ఉండదు. మొదట తాను ఉండే చుట్టుపక్కల ప్రాంతాలకే సేవలు అందించేవాడు. ఆ తర్వాత 2021 వచ్చేసరికి బీహార్లోని ప్రతి సిటీకి కనెక్ట్ అయ్యేలా యాప్ను లాంచ్ చేశాడు. డ్రైవర్ తప్పుతో ప్రయాణికుడు ఫ్లైట్ మిస్ అయితే ఆ నష్టాన్ని కొత్త టికెట్ బుక్ చేసి ఇస్తామని కంపెనీ ఇచ్చిన గ్యారంటీ రోడ్ బెన్స్ కి భారీ విశ్వాసం తీసుకొచ్చింది. 2021లో అతని ఆలోచనను గుర్తించిన ఇన్వెస్టర్లు మొదటి రౌండ్లో 40 లక్షల పెట్టుబడి పెట్టారు. అది రోడ్ బెన్స్ ను ఇంకో మెట్టు పైకి తీసుకెళ్లింది. షార్క్ ట్యాంక్ ఇండియా వేదికపై దిల్కుష్ తన సక్సెస్ స్టోరీని వివరించాడు. ఐఐటి, ఐఐఎం గ్రాడ్యుయేట్లు సైతం ఓ ఆటో డ్రైవర్ ఐడియాకు సర్ప్రైజ్ అయ్యారు. ఓయో ఫౌండర్ రితేష్ అగర్వాల్, ఎంక్యూ ఫార్మా చీఫ్ నమితా థాపర్ కలిసి అతని కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. 6 ఏళ్లలోనే చిన్న స్టార్టప్ కాస్త 400 కోట్ల విలువకు చేరుకుంది. బీహార్లో వేల మందికి ఉద్యోగాలు ఇచ్చిన సంస్థగా మారింది. ప్రజలు ఎదుర్కొన్న సమస్యను పరిష్కరించాలని మొదలైన ఆలోచన ఈ రోజు దేశానికి ఒక ప్రేరణ కథగా నిలిచింది. దిల్కుష్ కథ మనందరికీ చెప్పేదొక్కటే: విజయం సాధించాలంటే చదువు ఒక్కటే సరిపోదు. ధైర్యం, కష్టం వచ్చినా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంపై ఆధారపడి ఉంటుంది.